హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవంతి క్రియేషన్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంగేజ్మెంట్కి అలాగే రిసెప్షన్కి సెట్ అయ్యే ఒక మంచి హెయిర్ స్టైల్ అయితే చూద్దాం. ఫస్ట్ మనము ఇక్కడ హెయిర్ని నీట్గా కోమ్ చేసుకున్నాక మిడిల్లో పాపడ తీసుకొని ఇయర్ టు ఇయర్ సెక్షన్స్ని అయితే తీసుకుంటున్నాం. హెయిర్ని ఇయర్ టు ఇయర్ సెక్షన్ తీసుకుంటున్నాము. ఈ ఇయర్ టు ఇయర్ సెక్షన్ అనేది కూడా మన హెయిర్ వాల్యూమ్ దాన్ని బట్టి ఈ హెయిర్ స్టైల్కి మన హెయిర్ వాల్యూమ్ని బట్టి మీరు సైజ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఎక్కువ అనేది లేకపోతే ఇలా మీడియంగా కానీ, తక్కువ అనేది ఇన్ కేస్ మీకు హెయిర్ వాల్యూమ్ ఎక్కువగా ఉందనుకోండి, మీరు సైజ్ అనేది ఇయర్ టు ఇయర్ సెక్షన్ని తక్కువ తీసుకున్నా సరిపోతుంది. ఇన్ కేస్ మీకు వాల్యూమ్ అనేది తక్కువ ఉందనుకోండి, కొంచెం వెనకాల నుండి తీసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ బ్యాక్ సైడ్ కర్ల్స్ని చేసుకుంటున్నాం. హెయిర్ కంప్లీట్గా మనం ఇక్కడ కర్ల్స్ చేసుకుంటున్నాం. దానికోసం అని చెప్పేసి ఫస్ట్ సెక్షన్ని చూసారు కదా ఇంతకుముందు, అలా మనము ఒక సెక్షన్ని తీసుకున్నాక ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ని కంపల్సరీగా మనము నీట్గా కోమ్ చేసుకోవాలి. నీట్గా కోమ్ చేసుకున్నాక ఇలా మనము ఈ కర్లర్కి చుట్టూ హెయిర్ని అయితే చుట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ లేయర్లో నేను అన్ని సాఫ్ట్ కర్ల్స్, మీడియం కర్ల్స్ని అయితే చేస్తున్నాను. ఈ మీడియం కర్ల్స్ చేయడానికి ఒక అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కర్లర్కి నేను హెయిర్ని చుట్టుకునేటప్పుడు హెయిర్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకుంటున్నాను. ఓకే, మనం ఒక రొటేషన్ చేస్తున్నప్పుడు 2 ఫింగర్స్ మిడిల్లో నుంచి హెయిర్ని అయితే నేను ఈ కర్లర్కి చుట్టుకుంటున్నాను. హెయిర్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి కంపల్సరీగా. అప్పుడే మనకి ఇలాంటి కర్ల్స్ అయితే క్రియేట్ అవుతాయి. మనం వేరే షేప్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ మనకి కర్ల్స్ ఆటోమేటిక్గా షేప్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే మన హెయిర్ కర్ల్స్ అనేది మన హెయిర్ థిక్నెస్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇన్ కేస్ మన హెయిర్ థిక్నెస్ అనేది తక్కువ ఉందనుకోండి, మన కర్ల్స్ చాలా తక్కువ టైంలో అయిపోతాయి. ఇన్ కేస్ మన హెయిర్ థిక్నెస్ అనేది ఎక్కువ ఉందనుకోండి, మనకి టైం అయితే ఎక్కువ పడుతుంది. అలాగే మనం సెట్ చేసుకునే హీట్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. అలాగే మనము యూజ్ చేసే ఈ కర్లర్ ఏదైతే ఉంటుందో దానిపైన డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, నేనైతే ఈచ్ అండ్ ఇట్లా హెయిర్ అనేది నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా చూస్తున్నాను. అప్పుడే మనకి ఇలాంటి కర్ల్స్ అయితే క్రియేట్ అవుతాయి. అలాగే నేను కర్ల్స్ అన్నిటినీ ఒకే డైరెక్షన్లో చేస్తున్నాను ఇక్కడ. ఓకే, ఈ టాంగ్ ఏదైతే ఉందో అది లెఫ్ట్ సైడ్కి, హ్యాండిల్ ఏదైతే ఉందో అది రైట్ సైడ్కి పట్టుకునేలాగా ఎంటైర్ మనం ఈ హెయిర్ స్టైల్ మొత్తం కంప్లీట్గా నేను ఇదే పొజిషన్ని యూజ్ చేస్తున్నాను. అదొకటి అబ్జర్వ్ చేయండి. అలాగే కంపల్సరీగా ఇలాంటి హెయిర్ కర్ల్స్ మనకు కావాలి అనుకుంటే మాత్రం హెయిర్ అనేది నీట్గా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోండి. అలాగే ఫస్ట్ టూ లేయర్స్కి నేను వీడియోని కొంచెం కూడా స్పీడ్ పెంచట్లేదు. ఈ ఫస్ట్ 2 లేయర్స్ ఇంతకుముందు దానికి ఇప్పుడు క్రియేట్ చేసే ఈ కర్ల్స్కి నేనైతే వీడియోని కొంచెం కూడా స్పీడ్ అయితే పెంచట్లేదు. ఎందుకంటే ఎవరైనా బేసిక్గా ఫస్ట్ టైం కర్ల్స్ని ట్రై చేయాలి అనుకుంటే వాళ్ళకు ఒక ఐడియా ఎలా ఉంటుంది, ఎలా చేయాలి, మనకు ఎంత టైం పడుతుంది అనే దాని గురించి ఈ 2 లేయర్స్లో నేనైతే వీడియోని కొంచెం కూడా స్పీడ్ పెంచట్లేదు. బట్ నెక్స్ట్ క్రియేట్ చేసే అన్ని లేయర్స్కి నేను వీడియో అయితే కొంచెం స్పీడ్ పెంచుతున్నాను. ఎందుకంటే మనకి వీడియో లెంత్ అనేది బాగా పెరిగిపోతుంది కాబట్టి నేను స్పీడ్ అయితే కొంచెం పెంచాను. ఈ ఫస్ట్ 2 లేయర్స్లో మాత్రం పెంచట్లేదు. ఎవరైనా ఫస్ట్ టైం కర్ల్స్ ట్రై చేయాలి అనుకునేటప్పుడు కర్లర్కి మీ హెయిర్ని ఎక్కువసేపు చుట్టి అలాగే ఉంచకండి. మీ కర్ల్స్ క్రియేట్ అవ్వకపోయినా పర్వాలేదు, మీరు ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేశారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఎంత హీట్కి మన హెయిర్ కర్ల్స్ అవుతున్నాయి అనేది మనకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. అప్పుడు మీరు పర్ఫెక్ట్గా అయితే చేసుకోగలుగుతారు. చూసారు కదా, ఇలాంటి కర్ల్స్ కావాలి అనుకుంటే కంపల్సరిగా హెయిర్ అయితే ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకోండి. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్కి ఒక లేయర్కి మన కర్ల్స్ కంప్లీట్ అయిపోగానే కంపల్సరిగా హెయిర్ స్ప్రే అయితే యూజ్ చేయండి. హెయిర్ స్ప్రే యూజ్ చేయలేదనుకోండి, ఆటోమేటిక్గా మన కర్ల్స్ కొద్దిసేపు కాగానే ఒక 10-15 మినిట్స్ 20 మినిట్స్ అయిపోగానే, లేదనుకోండి మ్యాక్సిమం 1 అవర్ అయిపోగానే మన హెయిర్ నార్మల్గా ఎలా ఉంటుందో అలా సాఫ్ట్ అయిపోతాయి. ఓకే, ఇక్కడ నేను బెర్లిన్ గోల్డ్ స్ప్రే యూజ్ చేస్తున్నాను. ఈ వీడియోలో ఈ హెయిర్ స్టైల్కి నేను బెర్లిన్ గోల్డ్ స్ప్రే యూజ్ చేస్తున్నాను.
దాని కాస్ట్ కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది మనకి. ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే నాకు గుర్తులేదు, బట్ అది కొంచెం రీజనబుల్ కాస్టే ఉంటుంది. మీకు ఇన్ కేస్ బ్రాండెడ్ కావాలి అనుకుంటే లారియల్ ఎల్నెట్ కానీ నోవా స్ప్రే కానీ యూజ్ చేయండి. ఓకే, గుర్తుంచుకోండి, ఫస్ట్ టైం ఎవరైనా కర్ల్స్ ట్రై చేస్తున్నప్పుడు మాత్రం ఎక్కువ హీట్ని హెయిర్ని చుట్టేసి అలాగే ఉంచకండి. ఒక 4-5 టైమ్స్ మీరు ట్రై చేసినా సరే, బట్ ఒకేసారి హెయిర్ని అయితే అలాగే మీరు ఆ టాంగ్కి అయితే చుట్టి అలాగే ఉంచకండి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నప్పుడు ఒక 5-6 సెకండ్స్ పెట్టుకోండి, ఆ తర్వాత రిమూవ్ చేసేయండి. ఇన్ కేస్ మీకు అప్పుడు కర్ల్స్ అవ్వలేదు అనుకోండి, 10 సెకండ్స్ అలా పెట్టండి. ఓకే, అలా మీరు ఒక 4-5 టైమ్స్ ప్రాక్టీస్ చేయగానే మీకు కర్ల్స్ అయితే వచ్చేస్తాయి, ఈజీగా వచ్చేస్తాయి. ఇలా మనము కర్ల్స్ని అయితే కంప్లీట్ చేసుకోవాలి. అలాగే ఇంకొకటి, మనకు నార్మల్గా చాలామందికి ఇంత వాల్యూమ్ అయితే ఉండదు. ఈ మ్యానిక్విన్కి ఉన్నంత వాల్యూమ్ అయితే మన ఒరిజినల్ హెయిర్ చాలా తక్కువ మందికి ఉంటుంది. సో మనం ఈ హెయిర్ స్టైల్ కంప్లీట్ చేసుకోవడానికి మనకు ఇంత టైం అయితే పట్టదు. దీనికి మనకి వాల్యూమ్ ఎక్కువగా ఉంది కాబట్టి మనకు ఆటోమేటిక్గా చాలా ఎక్కువ కర్ల్స్ వస్తున్నాయి. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇది 4th లేయర్. ఇప్పుడు నేను తీసుకునే సెక్షన్ ఏదైతే ఉంది ఇది 4th లేయర్. మనం ఇక్కడ కర్ల్స్ చేసేది మన ఒరిజినల్ హెయిర్కి మ్యాక్సిమం 3 లేయర్స్లో మనకు కంప్లీట్ అయిపోతాయి. అలాగే హెయిర్ లెంత్ ఎక్కువగా పెరుగుతున్న కొద్దీ మనకి కర్ల్స్ అనేది ఇన్ కేస్ ప్రాపర్గా రాలేదనుకోండి, మీరు ఎక్కడి నుంచి అయితే కర్ల్స్ రాలేదో అక్కడి నుంచి మళ్ళీ సెకండ్ టైం చేసుకోండి. ఆటోమేటిక్గా మనకి పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుంది. బట్ హెయిర్ అయితే ఈవెన్గా మనం ఈ టాంగ్కి స్ప్రెడ్ అయ్యేలాగైతే చూసుకోండి. మీరు ఒక సెక్షన్ ఒకలాగా ఇంకొక సెక్షన్ ఇంకోలా చేశారనుకోండి, హెయిర్ స్టైల్ లుక్ మొత్తం చేంజ్ అయిపోతుంది. అలాగే ఈ హెయిర్ స్టైల్కి నేను ఫస్ట్ నుండి లాస్ట్ ఎంటైర్గా కర్ల్స్ మొత్తం ఒకటే డైరెక్షన్లో చేస్తున్నాను, అది కూడా ఒకటి అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇలా మనము కర్ల్స్ని అయితే కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్ చేసుకున్నాక ఫ్రంట్ సైడ్లో మీడియం సి సెక్షన్ని తీసుకోండి. ఓకే, ఇక్కడ మీడియం సి సెక్షన్ తీసుకోండి, మరీ డీప్గా అయితే తీసుకోకండి. ఎందుకంటే మనము లేయర్స్ క్రియేట్ చేశాక మనకు బ్యాక్ సైడ్ హెవీగా వాల్యూమ్ అనేది హెవీగా అయిపోతుంది. అందుకనే మీడియం సి సెక్షన్నే తీసుకోండి. ఇక్కడ మీడియం సి సెక్షన్ తీసుకున్నాక రిమైనింగ్ హెయిర్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం రిమైనింగ్ హెయిర్ మొత్తం కంప్లీట్గా మళ్ళీ కర్ల్స్ చేసుకోండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ మనము 5 లేయర్స్లో మనము కర్ల్స్ని అయితే చేసాము. మన ఒరిజినల్ హెయిర్కి ఇంత వాల్యూమ్ ఉండదు కాబట్టి ఇన్ని లేయర్స్ అయితే రావు, మనకి చాలా తక్కువ టైంలో అయిపోతుంది. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్లో మనము సెక్షన్ కంప్లీట్ అయిపోయాక డెఫినెట్గా హెయిర్ స్ప్రే అయితే యూజ్ చేయండి. హెయిర్ స్ప్రే యూజ్ చేయకపోతే మాత్రం మనకి కర్ల్స్ అనేవి ఎక్కువసేపు ఉండవు, లాంగ్ లాస్టింగ్గా ఉండవు, తొందరగా రిమూవ్ అయిపోయి నార్మల్గా సాఫ్ట్ హెయిరే అయిపోతుంది మనం ఎంత హీట్ పెట్టి కర్ల్స్ చేసుకున్నా సరే. ఇప్పుడు మనము ఇక్కడ మీడియం సి సెక్షన్ తీసుకున్నాం కదా, దాంట్లో నుంచి బ్యాక్ సైడ్లో నుంచి ఒక లేయర్ తీసుకోండి. ఒక చిన్న సెక్షన్ తీసుకున్నాక ఇక్కడ నేను 1.5 నుంచి 2 ఇంచెస్ వరకు బ్యాక్ కాంబింగ్ అయితే చేస్తున్నాను. బ్యాక్ కాంబింగ్ చేసుకున్నాక హెయిర్ స్ప్రే యూజ్ చేయండి. హెయిర్ స్ప్రే యూజ్ చేయలేదనుకోండి, మనం బ్యాక్ కాంబింగ్ చేసిన హెయిర్ అనేది అలాగే ఉండదు, అది కూడా నార్మల్ హెయిర్ అయిపోతుంది. అలాగే నేను ఈ పఫ్కి వాల్యూమ్ క్రియేట్ చేయడానికి అని చెప్పేసి చూస్తున్నారు కదా, దాన్ని అయితే పెట్టుకుంటున్నాను హెయిర్ లోపల. ఇన్ కేస్ మీరు అది యూజ్ చేయలేదనుకోండి, మినిమంగా 3 ఇంచెస్ అయినా బ్యాక్ కాంబింగ్ చేయాలి. ఓకే, ఇక్కడ బ్యాక్ కాంబింగ్ చేసేటప్పుడు కూడా హెయిర్ని 90 డిగ్రీస్లో హోల్డ్ చేయండి, పట్టుకోండి. స్ట్రైట్గా పట్టుకొనే బ్యాక్ కాంబింగ్ చేయాలి. అలాగే బ్యాక్ కాంబింగ్ చేశాక కంపల్సరీగా హెయిర్ స్ప్రే అయితే యూజ్ చేయండి. ఇక్కడ మనము బ్యాక్ కాంబింగ్ ఎందుకు చేస్తున్నాము అంటే, చూడండి, మనము వాల్యూమ్ క్రియేట్ చేయడానికి ఆటోమేటిక్గా హెయిర్లో ఒకటి పెట్టుకున్నాం కదా, ఒక వాల్యూమ్ క్రియేట్ అవ్వడానికి అయితే చూడండి, మనకు బ్యాక్ కాంబింగ్ చేయలేదనుకోండి,
బ్యాక్ సైడే వాల్యూమ్ క్రియేట్ అవుతుంది తప్పితే ఫ్రంట్ సైడ్ మనకి వాల్యూమ్ క్రియేట్ అవ్వదు. మనకి బ్యాక్ సైడ్ హైట్ ఎక్కువ అవుతుంది, ఫ్రంట్ సైడ్ హైట్ సరిపోదు. అందుకని చెప్పేసి ఇక్కడ మనము బ్యాక్ కొంబింగ్ అయితే చేయాలి. అలాగే ఇలా ఇప్పుడు మనం ఇక్కడ పిన్ పెట్టుకునేటప్పుడు మన ఇండెక్స్ ఫింగర్ ఉంటుంది కదా, దానితోని మనం లోపలికి దాన్ని పుష్ చేసుకుంటూ వాల్యూమ్ అనేది మనకు కరెక్ట్గా వచ్చేలాగా చూసుకుంటూ అప్పుడు మనము హెయిర్ పిన్స్ని అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ హెయిర్ పిన్స్ పెట్టుకున్నాక మనము ఫ్రంట్ సైడ్ ఇంతకుముందు ఇయర్ టు ఇయర్ సెక్షన్ తీసుకున్నాం కదా, అందులో నుంచి ఫ్రంట్ సైడ్ ఒక బాక్స్ షేప్లో, రెక్టాంగిల్ షేప్లో మనము లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో నుంచి హెయిర్ని అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ ఇంకొకటి గుర్తుంచుకోండి, మీరు ఈ బాక్స్ షేప్లో తీసుకునే హెయిర్ ఏదైతే ఉంటుందో అది విడ్త్ అనేది వెడల్పుని ఎక్కువ తీసుకోకూడదు. తీసుకున్నారనుకోండి మనము అనుకునే షేప్ అనేది పర్ఫెక్ట్గా క్రియేట్ అవ్వదు. మనం ఫ్రంట్ సైడ్ హైట్ క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు ఎంత థిన్ లేయర్ తీసుకుంటే హెయిర్ని అంత పర్ఫెక్ట్ హైట్ అయితే మనకి క్రియేట్ చేయడానికి అయితే ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం పెట్టుకున్న పఫ్ ఉంది కదా, దానిపై నుంచి ఇంకొక లేయర్ ఆఫ్ హెయిర్ని మనం ఇక్కడ కవర్ చేస్తున్నాం. దానికోసం అని చెప్పేసి మనము ఇయర్ టు ఇయర్ సెక్షన్ తీసుకున్నాం కదా, అందులో నుంచి ఇంకొక లేయర్ని అయితే తీసుకుంటున్నాము. తీసుకొని ఇక్కడ కూడా మళ్ళీ మనము ఈ హెయిర్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకొని బ్యాక్ కొంబింగ్ చేసుకుంటున్నాం. బ్యాక్ కొంబింగ్ చేసుకునేటప్పుడు గుర్తుంచుకోండి, హెయిర్ ఎప్పుడు 90 డిగ్రీస్లో స్ట్రైట్గా ఉంచుకోండి. బ్యాక్ కొంబింగ్ చేసుకున్నాక అలాగే హెయిర్ స్ప్రే కూడా యూజ్ చేయడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. ఎందుకంటే మనం ఇలాంటి హెయిర్ స్టైల్స్ వేసుకున్నప్పుడు మనకు కంపల్సరీగా ఎక్కువసేపు క్యారీ చేయాల్సి ఉంటుంది. అవి మళ్ళీ మనకి ఊడిపోకుండా ఎక్కువసేపు అదే లుక్ ఉండాలి అంటే మనం హెయిర్ స్ప్రే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం బ్యాక్ కొంబింగ్ చేసుకున్నాక పైన లేయర్, టాప్ లేయర్ని మాత్రం నీట్గా కోమ్ చేసుకోవాలి. నీట్గా కోమ్ చేసుకున్నాక ఇక్కడ మళ్ళీ మనము హెయిర్ పిన్స్, బాబీ పిన్స్ని పెట్టకూడదు, యూ పిన్ని పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మనం లేయర్స్ క్రియేట్ చేస్తున్నాం కదా, ఆ లేయర్స్ క్రియేట్ చేయడానికి మళ్ళీ మనకి హెయిర్ పిన్స్ పెట్టుకుంటే అయితే మనము లేయర్స్ని క్రియేట్ చేయలేం. ఓకే, ఇక్కడ యూ పిన్ పెట్టుకున్నాం కదా, హెయిర్ని ఈజీగా పుల్ చేయడానికి అయితే ఉంటుంది. మనం ఎంత హైట్లో లేయర్స్ని క్రియేట్ చేయాలి అనుకుంటే అంత హైట్లో హెయిర్ని బయటకి పుల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, హెయిర్ని పుల్ చేసుకుంటూ ఈవెన్ డిస్టెన్స్ ఉండేలాగా చూసుకుంటూ లేయర్స్ మధ్యలో మనము ఈవెన్గా అన్నిటికీ డిస్టెన్స్ అనేవి ఈవెన్గా ఉండేలాగా చూసుకుంటూ హెయిర్ని ఇలా బయటకి పుల్ చేసుకుంటూ యూ పిన్స్ని పెట్టుకుంటూ రండి. ఇక్కడ నేను మీడియం హైట్ అయితే క్రియేట్ చేస్తున్నాను, మరీ తక్కువ కాదు ఎక్కువగా కూడా కాదు. ఇన్ కేస్ మీకు హైట్ ఎక్కువగా కావాలి అనుకుంటే మనము యూ పిన్నే పెట్టుకున్నాం కదా బ్యాక్ సైడ్, సో మనం ఎంత లాగినా పర్వాలేదు, మనకు హెయిర్ అయితే అంత హైట్ క్రియేట్ అవుతాయి లేయర్స్. ఈవెన్ డిస్టెన్స్ ఉండేలాగా చూసుకుంటూ జాగ్రత్తగా క్రియేట్ చేయండి. ఇన్ కేస్ మీకు ఫస్ట్ టైం ఇలా లేయర్స్ క్రియేట్ చేయడానికి రాలేదనుకోండి, సెకండ్ టైం, థర్డ్ టైం ట్రై చేయండి. చాలా ఈజీగా తొందరగా వచ్చేస్తాయి మనకి ఈ లేయర్స్ అయితే. అలాగే హెయిర్ ఇంత సాఫ్ట్గా మనకి లేదు అని కాకుండా చూడండి, ఇక్కడ కంపల్సరీగా మనం హెయిర్ స్టైల్ స్టార్ట్ చేసే ముందే నేను హెయిర్కి తడిగా ఉన్నప్పుడే హీట్ ప్రొటెక్టర్ని అయితే అప్లై చేశాను. హీట్ ప్రొటెక్టర్ని అప్లై చేశాక హెయిర్ని బ్లో డ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. డైరెక్ట్గా మనం మన ఒరిజినల్ హెయిర్ మీద ఎలాంటి హెయిర్ స్టైల్స్ వేసుకున్నా సరే, మనం ఇలాంటి రిసెప్షన్ హెయిర్ స్టైల్ ఏ వేసుకున్నా సరే మనకు లుక్ అనేది ప్రాపర్గా, ఫినిషింగ్ అనేది నీట్గా కనిపించదు. సో దానికోసం అని చెప్పేసి మనం కంపల్సరీగా బ్లో డ్రై అయితే చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనకు హెయిర్ అనేది సాఫ్ట్గా అవుతుంది. ఇక్కడ కూడా నేను
ఫస్ట్లో హీట్ ప్రొటెక్టర్ని పెట్టుకున్నాను తడిగా ఉన్నప్పుడే హెయిర్. ఆ తర్వాత హెయిర్ని బ్లో డ్రై చేశాను. ఆ తర్వాత ఈ హెయిర్ స్టైల్ని స్టార్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్కి మీరు టాప్లో హెయిర్ స్ప్రే చేయకపోయినా పర్వాలేదు, కానీ సైడ్స్కి మాత్రం కంపల్సరిగా హెయిర్ స్ప్రే అనేది కవర్ చేయాలి. అప్పుడే మనం ఈ పెట్టుకున్న లేయర్స్, ఈ క్రియేట్ చేసిన లేయర్స్ ఏవైతే ఉన్నాయి కదా, అవి అలాగే హోల్డ్ అయ్యి ఉంటుంది. హెయిర్ స్ప్రే చేయకపోతే మాత్రం మనకి ఈ లేయర్స్ని ఇలాగే ఉండవు. అవి నార్మల్గా మనము ఈ యూ పిన్స్ రిమూవ్ చేయగానే నార్మల్గా అయిపోతాయి. కంపల్సరిగా హెయిర్ స్ప్రే చేయాలి. ఇప్పుడు మనము ఇక్కడ లేయర్స్ని ఎక్కడి వరకు క్రియేట్ చేసామో హాఫ్ వరకు అక్కడి వరకే హెయిర్ స్ప్రే చేయండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ మనము ఫ్రంట్ పార్ట్లో క్రియేట్ చేసిన లేయర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అలాగే ఎక్స్టెండ్ చేసుకుంటూ బ్యాక్ వరకు లేయర్స్ని అయితే క్రియేట్ చేయండి. ఈ లేయర్స్ కూడా మనకి ఇంకా కొంచెం హైట్ ఎక్కువగా కావాలి అనుకుంటే మీరు ఎక్కువ హెయిర్ని బయటకి పుల్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా ఇంకా కొంచెం ఎక్కువ హైట్లో క్రియేట్ అవుతాయి. ఇప్పుడు నేనైతే ఇక్కడ మీడియంగా, మరీ తక్కువగా కాకుండా ఎక్కువ కాకుండా మీడియం హైట్లో లేయర్స్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. మనం ఇలా లేయర్స్ క్రియేట్ చేసినప్పుడు మన దగ్గర యూ పిన్స్ చాలా ఎక్కువగా ఉండాలి. అలాగే బ్యాక్ సైడ్ నుండి చూస్తే మనకి న్యాచురల్ లుక్ అయితే ఉంటుంది. ఎందుకంటే నేను మరీ బ్యాక్ వరకు లేయర్స్ని అయితే క్రియేట్ చేయట్లేదు. మనకి బ్యాక్ సైడ్ నుంచి లిటిల్ బిట్ మెస్సీ లుక్ అయితే ఉంటుంది, కానీ లేయర్స్ అయితే కనిపించవు. ఈ లేయర్స్ మనము ఓన్లీ ఫ్రంట్ పార్ట్ టాప్ పార్ట్ వరకు మాత్రమే క్రియేట్ చేస్తున్నాం. బ్యాక్ సైడ్లో మళ్ళీ మనకి ఈ లేయర్స్ అయితే కనిపించవు. బ్యాక్ సైడ్లో మీకు లేయర్స్ కనిపించాలి అనుకుంటే యూ పిన్స్ని ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేసి వెనకాల వరకు తీసుకెళ్ళండి. ఇంకొక లేయర్లో ఇప్పుడు 2 స్టెప్స్ పెట్టుకున్నాం కదా, థర్డ్ స్టెప్ కూడా కంటిన్యూ చేయండి. ఇప్పుడు మళ్ళీ మనము ఇక్కడ హెయిర్ స్ప్రే అయితే చేస్తున్నాము. హెయిర్ స్ప్రే చేయకుంటే మాత్రం మనకి లేయర్స్ అనేవి హోల్డ్ చేయవు, అవి ఊడిపోతాయి. ఇప్పుడు ఇక్కడ యూ పిన్ రిమూవ్ చేసేసి నేను నార్మల్గా మనము హెయిర్ని అయితే సెక్యూర్ చేస్తున్నాను హెయిర్ పిన్స్ యూజ్ చేసి. ఇక్కడ మనకు హెయిర్ స్ప్రే మొత్తం ఆరిపోయిన తర్వాత మాత్రమే ఈ యూ పిన్స్ని అయితే రిమూవ్ చేయాలి. అలాగే ఫస్ట్ 2-3 యూ పిన్స్ రిమూవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా హెయిర్ అనేది బయటకి రాకుండా చూసుకుంటూ రిమూవ్ చేయండి. హెయిర్ స్ప్రే ఆరిపోయాక మాత్రమే పిన్స్ని రిమూవ్ చేయండి. ఇప్పుడు మనము సెకండ్ స్టెప్కి కూడా ఈ హెయిర్ పిన్స్ని అయితే రిమూవ్ చేస్తున్నాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పార్ట్లో మనము ఇంతకుముందు తీసుకున్న సెక్షన్ ఉంది కదా కింద, ఆ సెక్షన్ని మళ్ళీ మనం కర్ల్సే చేస్తాము. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న బాక్స్ షేప్లో హెయిర్ని తీసుకొని లైట్గా హెయిర్ని కిందికి పుల్ చేసుకుంటూ మనకి సైడ్ నుంచి ఒక పర్ఫెక్ట్ లుక్ క్రియేట్ చేయడానికి ఇలా తీసుకుంటున్నాం. ఇంకొక సెక్షన్ కూడా తీసుకొని ఈ సెక్షన్స్ నేను స్క్వేర్ షేప్లో తీసుకుంటున్నాను, అదొకసారి అబ్జర్వ్ చేయండి. అలాగే ఇలాంటి ఫాలింగ్ మనము క్రియేట్ చేయాలి అనుకుంటే హెయిర్ అనేది ఎక్కువ వాల్యూమ్ తీసుకున్నారనుకోండి మనకి పర్ఫెక్ట్గా రావు. హెయిర్ వాల్యూమ్ అనేది చాలా తక్కువగా ఉండాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ క్రియేట్ చేసుకునే పార్ట్కి కూడా చూడండి, హెయిర్ని 90 degreesలో పెట్టుకొని కోమ్ చేసుకోవాలి. ఫస్ట్ హెయిర్ని అలా కోమ్ చేసుకున్నాక హెయిర్ అనేది పర్ఫెక్ట్గా స్ప్రెడ్ చేయాలి. అందుకని మనం హెయిర్ని ఈ 2 ఫింగర్స్ మిడిల్లో హోల్డ్ చేయాలి. ఇక్కడ కూడా మళ్ళీ మనం లేయర్స్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి
హెయిర్ పిన్ కాకుండా యూ పిన్నే పెట్టుకోండి. యూ పిన్ పెట్టుకున్నాక ఇక్కడ మనము ఫస్ట్ నేను సెక్షన్స్ని క్రియేట్ చేస్తున్నాను. చూడండి, లైట్గా లేయర్స్ని క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ మళ్ళీ ఫస్ట్లో మనము హారిజాంటల్ లేయర్స్ని క్రియేట్ చేస్తున్నాము. ఓకే, ఇక్కడ ఫస్ట్లో మనం అన్ని హారిజాంటల్ లేయర్స్ని క్రియేట్ చేస్తున్నాము. ఈ లేయర్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక లైట్గా వాటిని మళ్ళీ మనము వర్టికల్ పొజిషన్లోకి, అంటే స్టాండింగ్ పొజిషన్లోకి లేయర్స్ని కన్వర్ట్ చేస్తాను. చూడండి, ఇక్కడ గుర్తుంచుకోండి, ఫ్రంట్ పార్ట్ మనం ఇది క్రియేట్ చేయడానికి బాక్స్ షేప్ అయితే హెయిర్ని తీసుకున్నాం కదా, అది మీరు ఎంత తక్కువ లేయర్ తీసుకుంటే అంత హైట్ క్రియేట్ అవుతుంది. వాల్యూమ్ ఎప్పుడైతే ఎక్కువ తీసుకుంటారో అప్పుడు మళ్ళీ మనకి ఈ హెయిర్ హైట్ అనేది రాదు అంత హైట్లో. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు పిన్స్ని నేను వర్టికల్ షేప్కి చేంజ్ చేస్తున్నాను. ఎప్పుడైతే మనము బాక్స్ షేప్లో తీసుకున్న హెయిర్ ఏదైతే ఉందో అది వాల్యూమ్ ఎక్కువగా ఉందనుకోండి, మనం తీసుకునే ఫ్రంట్ సైడ్ క్రియేట్ చేసిన హైట్ ఏదైతే ఉంటుందో అది హైట్ అనేది రాదు, ఆటోమేటిక్గా అది పడిపోతుంది. వాల్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది మనకి ఫ్రంట్ పార్ట్లో. మనకి హైట్ క్రియేట్ చేయాలి అనుకుంటే మీరు ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ లేయర్ని మనం ఫ్రంట్ సెక్షన్లో తీసుకున్న దాన్ని తక్కువ హెయిర్ అనేది తక్కువ సెక్షన్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మనము హెయిర్ స్ప్రే చేసాం కాబట్టి మనకి ఫ్రంట్ పార్ట్లో హెయిర్ అనేది ఏ డిస్టర్బెన్స్ ఉండదు. హెయిర్ని లైట్గా కిందికి పుల్ చేసి ఆ తర్వాత నేను బ్యాక్ సైడ్లో మళ్ళీ యూ పిన్నే పెట్టుకున్నాను ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ మనం క్రియేట్ చేసిన సెక్షన్స్ని కొద్ది దూరం వరకు మనం ఈ లేయర్స్ని కంటిన్యూ చేయాలి కాబట్టి బ్యాక్ సైడ్ నేను యూ పిన్నే పెట్టుకున్నాను. ఇంతకుముందు మనం లేయర్స్ ఎలా అయితే క్రియేట్ చేసామో ఇక్కడ కూడా మనం లేయర్స్ని అలాగే క్రియేట్ చేస్తున్నాము. బట్ ఫ్రంట్ పార్ట్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా క్రియేట్ చేయండి. ఇలాంటి హెయిర్ స్టైల్స్కి ఎప్పుడైనా సరే కంపల్సరీగా హెయిర్ని ఫస్ట్ బ్లో డ్రై చేసుకోవాలి. బ్లో డ్రై చేయడం వల్ల మనకి హెయిర్లో డ్యామేజ్ హెయిర్, మళ్ళీ మనకి స్ప్లిట్స్ అవి ఉంటాయి కదా, అవనేవి మన హెయిర్ పైకి రాకుండా నార్మల్ హెయిర్లో కలిసిపోతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనము హెయిర్ స్ప్రే యూజ్ చేస్తున్నాము. అలాగే మర్చిపోకండి, హెయిర్ స్ప్రే ఆరిపోయాక మాత్రమే హెయిర్ పిన్స్ని అయితే రిమూవ్ చేయాలి. అలాగే ఈ యూ పిన్స్ రిమూవ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోండి, హెయిర్ అనేది బయటకి రాకూడదు. ఇప్పుడు బ్యాక్ సైడ్లో యూ పిన్ రిమూవ్ చేసేసి బాబీ పిన్స్, హెయిర్ పిన్స్ అయితే హెయిర్ని సెక్యూర్ చేస్తున్నాను నేను. ఫ్రంట్ సైడ్లో కూడా లేయర్స్ని ఎక్కువ మరీ హై లేయర్స్ అయితే క్రియేట్ చేయట్లేదు. ఇక్కడ నేను మీడియం లేయర్స్ని క్రియేట్ చేస్తున్నాను. ఎక్కువ హైట్ కావాలి అనుకుంటే హెయిర్ని బయటకి ఎక్కువగా పుల్ చేయండి, ఆటోమేటిక్గా లేయర్స్ అనేది హైట్ క్రియేట్ అవుతాయి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రిమైనింగ్ హెయిర్ ఏదైతే ఉందో అది ఇయర్ దగ్గర మాత్రం ఒక చిన్న సెక్షన్ని వదిలిపెడుతున్నాను. రిమైనింగ్ హెయిర్ని మళ్ళీ మనం ఇక్కడ లేయర్సే క్రియేట్ చేస్తున్నాను.
లేయర్స్ క్రియేట్ చేసేటప్పుడు ఎప్పుడైనా మర్చిపోకండి, కంపల్సరీగా యూ పిన్నే పెట్టుకోవాలి. నార్మల్గా మనము హెయిర్ పిన్స్ని పెట్టుకున్నారనుకోండి, హెయిర్ అనేది బయటకి పుల్ చేయడానికి రాదు, అప్పుడు మనకి లేయర్స్ అయితే క్రియేట్ అవ్వవు. ఇలాంటి హెయిర్ స్టైల్స్కి అంటే మనం ఎంగేజ్మెంట్కి కానీ రిసెప్షన్స్కి కానీ కొంచెం లైట్గా హైట్ క్రియేట్ చేస్తాం కాబట్టి కంపల్సరీగా యూ పిన్ పెట్టే లేయర్స్ని అయితే క్రియేట్ చేసుకోండి. ఇంతకుముందు ప్రాసెస్లో మనం లేయర్స్ ఎలా క్రియేట్ చేసామో అలా క్రియేట్ చేయండి. క్రియేట్ చేశాక నేను ఇక్కడ హెయిర్ స్ప్రే చేసుకున్నాను, అది ఆరేలోపు ఇక్కడ రిమైనింగ్ హెయిర్కి నేను కర్ల్స్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు మనము ఫ్రంట్ సైడ్ వేరియేషన్కి అలాగే పఫ్ పెట్టుకున్నాం కదా, ఆ హెయిర్ మళ్ళీ మనం ఫస్ట్లో కర్ల్స్ అయితే క్రియేట్ చేయలే కదా, ఇప్పుడు రిమైనింగ్ హెయిర్ కంప్లీట్గా ఎంటైర్ హెయిర్ ఇంతకుముందు కర్ల్స్ ఏవైతే క్రియేట్ చేయలేదో ఆ హెయిర్కి కర్ల్స్ అయితే క్రియేట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకే, ఇలా మనము కంప్లీట్ హెయిర్కి అయితే కర్ల్స్ చేసుకోవాలి. మర్చిపోకండి, కర్ల్స్ చేసేటప్పుడు కంపల్సరీగా చిక్కులు లేకుండా హెయిర్ని ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ని కర్ల్స్ చేసే ముందు కంపల్సరీగా కోమ్ చేసుకోవాలి. ఇలా మనము రిమైనింగ్ హెయిర్ మొత్తాన్ని కర్ల్స్ చేయాలి. మనకి ఓవరాల్గా కంప్లీట్ లుక్ అయితే ఇలా వస్తుంది. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి కమెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.